ఏంది ఎఫెక్ట్ ఆఫ్ చీప్ ఫేక్? అసలు నిజం ఏంది, అసలు నిజం అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ కటాకట్ నరేటివ్కి, ఈ చీప్ ఫేక్కి, మీ కటాకట్ నరేటివ్ అంటే మీకు అర్థం కావాలి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కటాకట్ జూలై 1కి మీకు మీ అకౌంట్లల్లో ₹1,00,000 పడతాయి, లేకపోతే 8,500 రూపాయలు పడతాయి, ఇట్లా పెట్టి నడిపించిన ఎలక్షన్ కేవలం జైల్లో కూర్చున్న వాళ్ళకు లడ్డూలు తినిపించేదాకా అంకితం అయిపోయింది. సో ఈ ఫేక్ చీప్ ఎఫెక్ట్ ఏదైతుందో, ఈ చీప్ ఫేక్ ఎఫెక్ట్ ఏదైతుందో, ఈ కటాకట్ నరేటివ్కి మనము ధన్ అని చెప్పి సమాధానం ఎట్లిద్దాం అని అనేదే ఇయాలటి ట్రూత్ ఆర్ సత్యానికై అన్వేషణ అంటాం కదా మనం. ఇవాళ ఆ టాపిక్. ఇవాళ ఈ టాపిక్ నువ్వు ఎందుకు తీసుకున్నావు గిరీష్ అని చెప్పి ఎవరైనా నన్ను అడిగితే, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, అటు నిరుద్యోగులు నిరసనలు ఉన్నారు, బట్ ఫిర్బీ దేశంలో మొత్తం ఒక హేట్ ఎన్విరాన్మెంట్ ముంగటికి తీసుకుపోయి నడుపుతున్నారు. మోనార్కిజం ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా ఒక డిక్టేటర్ అని చెప్పి ఇదంతా మాట్లాడతారు. సో ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్ పాయింట్ నేను ఆపేస్తే ఏందని అంటే, అన్ని అనలైజ్ చేసుడు మనకు సమయం 24 గంటలే ఉంటుంది ప్రతి ఒక్కడికి, మన షోకి కూడా ఒక టైం ఉంటుంది కాబట్టి. రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ఒక మాట ఇవాళ దేశంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసింది. ఎంతో మంది అటు ఇటు కాకుండా ఆలోచించేటోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయినారు, కన్విన్స్ కూడా కొంతమంది అయిపోయినారు. భారత రాజ్యాంగం మారిపోతుందేమో, రిజర్వేషన్లు రద్దు అయిపోతుందేమో, ఎక్సెట్రా. ఇందులో ఒక చిన్న డౌట్ అన్న, రాజ్యాంగం మార్చేస్తారు అంటే రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చిండ్రన్నా? ఇప్పటి వరకు మారవలేదా? ఆర్టికల్ 356ని ఇప్పటిదాకా ఇన్వోక్ చేసి ప్రభుత్వాలను కూలగొట్టి ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మేము వాళ్ళని కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి నేను ప్రతిసారి మాట్లాడినా. ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే నా బాధ ఏందనంటే శ్రీధర్ అన్న, వై దిస్ నరేటివ్స్ ఆర్ టేకింగ్ ఎ షేప్? ప్రజలు దీన్ని ఎందుకు నమ్మాల్సి వస్తున్నది అని అంటే, ఒక సైడ్లా ట్రూత్ని ప్రొజెక్ట్ చేసేటోళ్ళకి కూడా ఈ ట్రూత్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలనో తెలుస్తలేదు. బికాజ్ అప్పటి లోపల ఇది కొన్ని 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోతుంది ఈ ఫేక్ నరేటివ్. రాజ్యాంగాన్ని మారుస్తారు అననే ఏదైతే ముద్ద ఉన్నదో ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద అబద్ధమో నేను ఇవాళ పశ్చాత్తాప ధోరణికి గురవుతున్నా. నేనే ఐఆమ్ రెండరింగ్ ఎన్ అపాలజీ. నేనే క్షమాపణ చెప్తున్నా మీ అందరికీ. ఎందుకనంటే అసలు ఈ విషయం నాకు ముందెందుకు గుర్తు రాలే? ఇది నేను ముందే గుర్తొచ్చినుంటే ఎలక్షన్ల కంటే ముందు మీకు చెప్తుండే ఈ విషయాన్ని. ఏంది గిరీష్ ఆ విషయము? ఫస్ట్ టైం చిత్రగుప్తులో ఒక అపాలజీ స్టేట్మెంట్ వచ్చింది అని అంటే, బికాజ్ ఐ వాజ్ డిలేడ్ ఇన్ డ్రిల్లింగ్ ద ఫ్యాక్ట్స్. చిత్రగుప్తే తన చిట్టాలు ఇప్పడంలా ఈసారి ఫస్ట్ టైం కొంచెం డిలే అయింది శ్రీధర్ అన్న. అందుకే నేను మీకు క్షమాపణ చెప్తున్నా. ఐ డోంట్ మతలబ్ నా ఏమంటారు కాగ్నిజెన్స్కి రాగానే మీ ముంగటికి తీసుకొచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది ఎట్లా మిస్ అయింది అన్నది నాకు అర్థం కాలే. అది మనం కూడా ఏమనుకున్నామంటే అబద్ధమే కదా చెప్తుంది, అందరికి నమ్మరు కదా అనుకున్నాం. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమవుతుందని. ఇప్పుడు మీ వెనక ఉన్న ఒక స్క్రీన్ మీరు చూడండి ఫ్రెండ్స్. సంవిధాన్ గౌరవ్ యాత్ర 2010 దేశ ప్రధాని ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి సంవిధాన్ గౌరవ్ యాత్ర 2010 అని చెప్పి కాన్స్టిట్యూషన్ని ఒక ఏనుగు మీద పెట్టి గజారోహణ చేసి 15,000 మందితో పాదయాత్ర చేసిన ప్రజా సేవకుడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా ఆయన చరణాలను స్మరిస్తూ ఆడికేని ఆ పాదయాత్ర మొదలుపెట్టి 2010లో ఈ యాత్ర చేసిండు. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే 2024లో కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తాడు మోదీ అన్న నినాదం తీసుకొస్తాడని ఆయన కలవడ్డదా ఆ రోజు? ఇది పెట్టేది ఉండే ఆ రోజు. నేను అది అందుకే చెప్పినా. నేను ఏమన్నా అంటే నా ఆర్కైవ్స్లో ఇది ఎట్లా మిస్ అయింది అలా. ఇది మోడీ గారు కూడా చెప్పిండు కదా. మోదీ గారు చెప్పారు. నేను ఏమంటున్నా, ఆయన చెప్పిండు. ఇది మోడీ ఆర్కైవ్లో కూడా వచ్చింది. అవును, ఇది ఎన్నో దాంట్లలో వచ్చింది. చాలా విశ్లేషకారులు కూడా దీన్ని మాట్లాడినరు. కాకపోతే మనం ఎందుకు మిస్ అయినాం తెలుగు రాష్ట్రాలలో దీన్ని ముంగడికి తీసుకోబోతున్నా అన్న బాధ నాకు ఇవాళ ఎక్కువ అనిపిస్తుంది. జనాలు నమ్మరనుకున్నాం మనం. ఇది నిజంగా చెప్తే డ్రిల్ కాలే. అదే ఇది బయటికి రాలే. నా ఆర్కైవ్లో నుంచి నేను నా ఆర్కైవ్ మొత్తం దాన్ని ఒక ఫోల్డర్లకు సేవ్ చేస్తుంటే సడన్గా మా గురువు గారు కూడా ఫోన్ చేసిరు నాకు, నువ్వే మిస్ అయినావు కదరా గిరీష్ టాపిక్ అని అంటే, అవు సార్ నేను మిస్ అయినా, ఇది అట్లెట్లా మిస్ అయినా అన్న పశ్చాత్త. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బెటర్ లేట్ దాన్ నెవర్. అఫ్ కోర్స్ మా కాగ్నిజెన్స్ కోసం మేము ముంగటికి తీసుకొచ్చుడు. సో సమరీ ఏంటంటే ఫ్రెండ్స్, 2007లో సంవిధాన్ గౌరవ్ యాత్ర అని చెప్పి తీసుకొచ్చిన ఘనుడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. పార్లమెంట్లో అంబేద్కర్ గారి విగ్రహం కాదు కదా ఫోటో పెట్టుకనిక కూడా నిరాకరించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ఈయన చరిత్రలు దేశం ఎన్నో చూసినాయి.
అంబేద్కర్ గారిని సాక్షాత్తు ఓడగొట్టనికి ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు, సర్కార్లు, నాయకులు ఎంతోమంది కూడా ఉన్నారు. గజారోహణ చేసి ఆ రాజ్యాంగానికి ఇచ్చిన గౌరవం ఇది ఒక అరుదైన ఘట్టం భారతదేశంలో. నాకు తెలిసి చరిత్రలో ఇది ఎవ్వరు చేయలే, ఇది నేను మీకు మిస్ అయిన ఆ రోజు. ఈ 2024లా వీళ్ళు చెప్తారు కదా రాజ్యాంగాన్ని మారుస్తారు అని, ఏడికేని మారుస్తాడు. ఆనాడే అంబేద్కర్ గారి చరణాల సాక్షిగా నడిపించిన కథనాన్ని, ఘట్టాన్ని వీళ్ళు ఘటియా చీప్ ఫేక్ నరేటివ్, కటాకట్ నరేటివ్ అని అంటారు. వీళ్ళని కటాకట్ నాయకులు, కటాకట్ నరేటివ్స్ తీసుకొని వచ్చారు. వీడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్? వీడికి ఆగలే. పూల్వాలా చాచా మనమడు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ మేల చచ్చిపోయిండు. మేల చచ్చిపోతే ఏమేమి వచ్చినాయో చూడుండ్రి. పోల్స్ వేర్ పోస్ట్పోన్డ్ ఆఫ్టర్ రాజీవ్ గాంధీస్ డెత్, హెల్డ్ ఆఫ్టర్ రాజీవ్ గాంధీస్ అసాసినేషన్. హౌ ద 1991 అని అంటే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు మీకు నేను డీటెయిల్ చెప్తా. ఆఫ్టర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ పవర్ చిదంబరం ఎక్సెట్రా. ఆపేస్తున్నాం ఎందుకు గిరీష్ సగం అని అంటే ఇప్పుడు నిజం చెప్తా. దేశ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు రాజీవ్ గాంధీ అనేట ఆయన ఒక దిగ్గజ నాయకుడు, అందులో డౌట్ లేదు. ఇర్రెస్పెక్టివ్ మా ఐడియాలజీస్ వేరే ఉన్నా, మాకు ఆ నాయకుడితో పొలిటికలీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, దేశ ప్రధాని ఆర్ టు దట్ మాజీ ప్రధాని, ఆ టైంలో ఆయన మాజీ ప్రధాని అని అంటే నా దేశానికి ప్రధాని కాబట్టి ఖచ్చితంగా ఆ గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి, బట్ వీఆర్ యునైటెడ్ బై దిస్ కంట్రీ, యునైటెడ్ బై దిస్ నేషన్. ఈయన దురదృష్టవశాత్తు పెరంబదూరులో ఒక దురదృష్టపు ఘటనల మరణిస్తే ఆ ఒక్క ఎలక్షన్ రద్దు చేయొచ్చు. అంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి కొంచెం డిలే చేసి ఎలక్షన్ పోవచ్చు. మొత్తం ఎలక్షన్ని ఎందుకు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిన కర్మ ఈ దేశానికి పట్టింది. ఎందుకు పవార్ గారు, ఆనాటి కేంద్ర మంత్రులు ఉండొచ్చు, లేకపోతే ఏముండనో చిదంబరం నాకు తెలియదు, చిదంబరం పట్టుబట్టి ఎలక్షన్ కమిషనర్ని ఎందుకు ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయించిండ్రు? రాజ్యాంగాన్ని తుంగల దొక్కి ఏజెన్సీలను ఇండిపెండెంట్గా పని చేయకుండా చేసిన ప్రభుత్వాలు ఏవి, నాయకులు ఎవరు? ఇదే ఇయాలటి పెద్ద ఘట్టం. ఈ చీప్ ఫేక్ నరేటివ్, అందుకే నేను ఏమంటున్నా కటాకట్ నరేటివ్, దీని పేరు ఇయాలటికి. ప్రధానమంత్రి అయినా కూడా అతను ఒక అంటే మనిషే, పార్లమెంటరీ, ఒకటి ఎంపీఏ. ఫస్ట్ ఎంపీలు అందరూ కలిసి ఎన్నుకుంటారు. ఒక్క ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైనా ఏదైనా అయితే ఆ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి, కానీ దేశమంతటా జరిగాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. కాంగ్రెస్ హీన చరిత్ర ఆ రోజు నేను చెప్పుడు ఇది నా ఆర్కైవ్లో మేబీ నాకున్న లోడ్కో, లేకపోతే అప్పుడున్న ప్రెషర్కో, లేకపోతే అప్పుడు వస్తున్న పేపర్లలో న్యూస్కో, లేకపోతే ప్రతి ఒక్క పెద్ద భయంకరమైన స్టేట్మెంట్లు ఇచ్చుడుకో ఈ ఫ్యాక్ట్ డ్రిల్ కూడా బంద్ అయింది. కాకపోతే ఇలా మీకు చెప్తున్న ఈ హీన చరిత్ర గిరీష్ గారు మాట్లాడుతున్నది కాదు. గిరీష్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతాడు. ఏంద్రాబాయ్ ఎప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే నేను ఆధారాలు చెప్తున్నా. వీళ్ళు రాజ్యాంగాన్ని ఎట్లా పావులాగా వాడుకున్నారు అని చెప్తున్నా. వీళ్ళ నాయకత్వాన్ని, వీళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా చేసిరని చెప్తున్నా. అప్పుడు వీళ్ళు మాజీ ప్రభుత్వమే, ఈయన మాజీ ప్రధాని, ఇంకా ప్రధాని హోదాలో కూడా లేడు. ఆ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ పోస్ట్పోన్ చేయాలి, కానీ యావత్ భారతదేశంలో జరుగుతున్న కంప్లీట్ ఎలక్షన్స్కి ఎసరు పెట్టుడు అనేది ఎంతవరకు కరెక్టు అని అన్నది ఇవాళ పెద్ద ముద్ద. ఇండియా టుడే వచ్చిన ఆర్టికల్ నేను మీ ముంగట పెట్టిన. హిట్టింగ్ అవుట్ ఎట్ ది కాంగ్రెస్ అండ్ ది అదర్ అపోజిషన్ పార్టీస్ ఫర్ కంప్లైనింగ్ దట్ దే ఆర్ నాట్ గివెన్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ది ఎలక్షన్. పిఎం మోడీ మాట్లాడిన మాటలు దట్ the polling across the country in 1991 after 22 days of the Congress leader Rajiv Gandhi was assassinated in Sri Perambudur on May 21st, 1991 when only one round of polling was over. ఒకటే ఫేజ్ ఆఫ్ పోలింగ్ అయిన తర్వాత మే 21కి 1991లా పూల్వాలా చాచా మనవడు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు ఒక బాంబ్ పేలుడ్లో చచ్చిపోతే యావత్ సార్వత్రిక ఎన్నికలను ఎందుకు పోస్ట్పోన్ చేసిండ్రు అంటే ఆడికే కాదు, నా అనాలిసిస్ నేను చెప్తా. ప్రింట్ ఏమంటుందో చూడండి. గిరీష్ గారు మాట్లాడితేనేమో రైట్ వింగర్ అని అంటారు కదా, మళ్ళీ మీ పేపర్లే కదరా నాయన ఇవన్నీ ప్రింట్కి ఇట్లా చూడండి. ఆఫ్టర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ పవర్ చిదంబరం వాంటెడ్ పోల్ డేట్స్ అడ్వాన్స్డ్, టిఎన్ సెషన్ గారు మాట్లాడినారు. ఇన్ఫ్యాక్ట్ చేసిండ్రు కూడా. నేను ఇవాళ అడుగుతున్నా, అంటే ఒక మనిషి చచ్చిపోతే ఆయన దుఃఖాన్ని విడిచిపెట్టి మీరు దేశ ప్రజలల్లా ఈయన సావు మీద సెంటిమెంట్ లేపిన రాలేదా? ఈ శవరాజకీయాలు చేసింది ఆనాటి నుంచి ఈనాటి దాకా కాంగ్రెస్. దేశం స్వతంత్రం వచ్చినప్పుడు దేశాన్ని విడగొట్టి శవయాత్రలు చేసిండ్రు.
ఆడికేను వస్తున్న యాత్ర ఈడికేను వస్తున్న యాత్ర ఆనందంతో జరగలే, ఆహ్లాదకరంగా జరగలే, ఆత్మాహుతులతో జరిగింది, ఆక్రోశం. దాని తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా మీకు నేను ఎన్ని జెనోసైడ్లు చూపెట్టాలా? దిన్ దహాడే ఫైరింగ్లు అయినాయి కొన్ని జాగాలల్లో చాచా నెహ్రూ గారి ఆధ్వర్యంలో. ఈయనతో అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తే గౌరక్షకుల మీద జరిగిన దాడి ఒకసారి మళ్ళొకసారి యాద్ చేస్తున్నా. ఏరోప్లేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని పంపించి నార్త్ ఈస్ట్లల్లో, మణిపూర్లలో ఎక్సెట్రా బాంబింగ్ చేయించిన సంఘటనలు గుర్తు చేస్తున్నా. ఎప్పుడు చల్లగా పెట్టిర్రు మీరు దేశాన్ని, ఎప్పుడు చల్లగా పెట్టిర్రు అని చెప్పి నేను మీతో మాట్లాడుతున్నా. ప్రతిసారి శవరాజకీయాలు తప్ప, ప్రతిసారి ఆనాటి నుంచి మొదలెట్టి ఈనాటి దాకా. ఈనాడు ఏమైంది గిరీష్ అని అంటే, ఎలక్షన్లు గెలిచిన తర్వాత కర్ణాటకలో భారత్ మాతాకి జై అని అంటే స్టాబింగ్ చేస్తారా మీరు? మీ ప్రభుత్వాలేనా, మీరు మనుషులేనా? భారత్ మాతాకి జై చలే పోనీ జై మోడీ అని అంటే తర్వాత విషయం రా నాయన. భారత్ మాతాకి జై అని అంటే కూడా మీకు మండుతున్నదని అంటే మీ చరిత్ర ఏంది, మీ ఆలోచన ఏంది, మీ ఆచరణ ఏంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించరు. ఇంత చీప్ ఫేక్ నరేటివ్ రన్ చేస్తుంటే అగో నువ్వు ఒక పక్షం తీసుకుంటావు, మళ్ళీ ఒక పక్షం ఏ పక్షం తీసుకున్నా? నేను దేశాన్ని పక్షాన్ని తీసుకున్నా. నిన్ననే కదా నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడినా, మా లెక్క మాట్లాడినోడు ఒకటి చూపెట్టుండ్రి. నీట్ ఎగ్జామ్ది మొత్తం బట్ట బయలు చేసిన, అండ్ ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రోబ్ ఎ సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ నీట్. ఒక్కొక్కటి ఉతికారేయరని నేనే చెప్తున్నా. గవర్నమెంట్ కూడా సైలెంట్ ఊకోవద్దు అని చెప్తున్నా. మీరు చేసే ఎక్స్ప్రెస్ హైవేలు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు పనికిరావు. విద్యార్థులతో పెట్టుకుంటే భగ్గుమని భస్మం అయిపోతారు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించినా కూడా నీటి మీద ఏ ఛానల్ మాట్లాడింది చెప్పుర్రి, ఏ పత్రిక రాసింది చెప్పుండ్రి, ఏం రాసిండ్రు చెప్పుండ్రి. రిట్ పిటిషన్ నంబర్ చదవనీకే చేతగానోళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అండ్ దే ఆర్ బికమింగ్ ఏ పొటెన్షియల్ లీడర్స్ ఫర్ దిస్ నేషన్. దిస్ ఈజ్ ది ఐరనీ టుడే. ఐరనీ గెట్స్ ఐరానికల్ ఎప్పుడు తెలుసా ఫ్రెండ్స్? ఇగో ఇట్లాంటి చీప్ ఫేక్ నరేటివ్లు, కటాకట్ నరేటివ్ల లెక్క మన మనసులకు జొచ్చిపోయి మనల్ని కన్విన్స్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే ఈడ ప్రాబ్లం అవుతుంది దేశానికి. ఒకటి గుర్తొస్తుంది మన గిరీష్ భాయ్, ఈరోజు నేను ప్రమాణ మీకు మీరు చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారన్న? నిన్న చంద్రబాబు నాయుడు చూసినాం, ఆయన డిఫరెంట్ నాయకులందరినీ చూసినాం కదా, రాజకీయ నాయకులందరూ నేను ఈ రాజ్యాంగం సంవిధాన పరిషత్ ఏదైతే ఇచ్చిందో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. అసలు నిజంగా అవన్నీ పాటిస్తున్నారా అనేది మనకు డౌట్. నాకు నేను అడిగి అసలు దీన్ని రోజు ప్రమాణం ఎందుకు చేయించకూడదు? వాళ్ళకి రోజు అంటే మర్చిపోతారేమో, ఫస్ట్ రోజు చేసి మర్చిపోతారేమో అనిపిస్తుంది. అందుకే రోజు పొద్దుగలేమో కానీ రాజకీయ నాయకులకి అంటే మన నాయకులకి ఈ ప్రమాణ స్వీకారం పెట్టి సో ప్రమాణం చేస్తే సరిపోదు. ఓపెన్గా అన్న నాస్తికుడు ఉంటాడు, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటే ఎవడి మీద చేస్తున్నాను. సో నేనేమంటా అంటే ఈ ప్రమాణాలతో ఏం కావు. నేనేమంటా అంటే యాక్చువల్ ప్రమాణం అంటాం కదా, ఎవిడెన్సెస్. ప్రజలు వాళ్ళ ప్రామిస్ని గుర్తు చేస్తుండాల, మీరు గుర్తు చేస్తుండాల. ఇప్పుడు నేను లేట్ అయినా సరే ఇగో ఇది తీసుకొని వచ్చిన లేట్, మీకు క్షమాపణ ఎందుకు చెప్పినానంటే డిలే డిఫీట్స్ ద పర్పస్. సమ్టైమ్స్ డిలే డిఫీట్స్ ద పర్పస్. నేను ఒక సీట్ కోసమో ఇది ఇలా తీసుకురాలే కదా, మీకు చరిత్ర చెప్పనీక తీసుకొచ్చిన, నిజాయితీగా నిర్భయంగా నిజం చెప్పనీక తీసుకొచ్చిన. ఇప్పుడు నాకు ఎలక్షన్లు కూడా ఏం లేవు. నేను తలుచుకుంటే ఇది లోకల్ సర్వత్రా ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నానో అప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నాను వచ్చి డేటా. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇంకా పెద్దగా ఉన్నది. నేను మీకు పెట్టింది ఒక 1/4 పార్ట్ ఆఫ్ ఇట్.